డీటెయిల్స్ చూస్తే తమిళనాడులో గోవధ నిషేధం అంశంపై సీఎం విజయ్ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట దక్కింది. మద్రాసు హైకోర్టు ఇచ్చిన గోవధ పూర్తి నిషేధ ఉత్తర్వులపై స్టే విధించింది. రాష్ట్రంలో గోవధ జరగకుండా చూసుకోవాలంటూ ఇటీవల తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రంలో అమల్లో ఉన్న 1958 నాటి జంతు సంరక్షణ చట్టానికి హైకోర్టు ఆర్డర్ విరుద్ధమని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. చట్టం ప్రకారం 10 ఏళ్లు దాటి పనికిరాని పశువుల వధకు అనుమతి ఉందని కోర్టుకు తెలిపింది. దీనిపై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడు ప్రభుత్వ అప్పీల్లో విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తమిళనాడులో గోవధ నిషేధ అంశంపై సీఎం విజయ్ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట దక్కింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, తమిళనాడులో గోవధను పూర్తిగా నిషేధించాలంటూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపైన సుప్రీంకోర్టు స్టే విధించింది. మద్రాసు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారించినటువంటి ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మద్రాస్ హైకోర్టు ఏదైతే బక్రీద్ పండుగ గత మే 28 తేదీ సందర్భంగా గత తర్వాత కూడా ఈ తమిళనాడు వ్యాప్తంగా ఆవులు, దూడలు వీటన్నిటిని వధించకుండా చూడాలి, పూర్తి నిషేధాన్ని అమలు చేయాలంటూ మద్రాస్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే హైకోర్టు ఇచ్చినటువంటి ఈ ఆదేశం రాష్ట్రంలో అమల్లో ఉన్నటువంటి తమిళనాడు జంతు సంరక్షణ చట్టం 1958కు పూర్తి విరుద్ధం అంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలపైన స్టే విధిస్తూ ఈ వ్యవహారంలో ప్రతివాదులకు సుప్రీంకోర్టు ఈ రోజు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. అయితే శంకరి, తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో తన చట్టాన్ని ప్రధాన అస్త్రంగా మార్చుకుంది. 1958 నాటి రాష్ట్ర చట్టం ప్రకారం తమిళనాడులో గోవధ పైన పూర్తి నిషేధం లేదు. అందులో నిబంధనల ప్రకారం 10 సంవత్సరాలు పైబడినటువంటి ఆవులు కానీ, ఎద్దులు కానీ వీటన్నిటిని వధించవచ్చు. పని చేయడానికి లేకపోతే సంతానోత్పత్తికి పనికిరానిగా మారినటువంటి జంతువులను కూడా వధించవచ్చు. ఇటువంటి జంతువులను వధించడానికి తగిన లీగల్ అథారిటీ ఏదైతే కాంపిటెంట్ అథారిటీ ఉంటుందో, కాంపిటెంట్ అథారిటీ, ఆ కాంపిటెంట్ అథారిటీ నుంచి ధృవీకరణ పత్రం పొందితే వాటి వధకు చట్టం అనుమతిస్తుంది. అయితే హైకోర్టు ఏకపక్షంగా ఇచ్చినటువంటి ఆదేశాల వల్ల ఈ చట్టం ఉనికికే ప్రమాదం ఏర్పడిందని కూడా తమిళనాడు ప్రభుత్వం వాదించింది. ఈ కేసు కేవలం గోవధకు సంబంధించిందే కాదు, రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర హక్కులకు, రాజ్యాంగ పరిధులకు కూడా ఈ యొక్క తీర్పు కొంత అమలు చేయొచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే చట్టాలు చేయటం, వాటిలో మార్పులు చేయటం అనేది పూర్తిగా శాసనసభ పరిధిలోని అంశం. తమిళనాడు అసెంబ్లీ 1958లోనే ఒక చట్టాన్ని ఆమోదించి కొన్ని షరతులతో కూడినటువంటి అనుమతులు ఇచ్చింది. ఈ హైకోర్టు ఒక రిట్ పిటిషన్ ఆధారంగా నేరుగా ఆ చట్ట నిబంధనల విరుద్ధంగా పూర్తిగా నిషేధం విధించాలని ఆదేశించడం అన్నది న్యాయ వ్యవస్థ తన పరిధిని దాటటమే, అంటే జ్యుడిషియల్ అవుట్ రీచ్ అన్నది న్యాయ నిపుణులు భావిస్తున్నారు. సుప్రీంకోర్టు స్టే ఇవ్వటానికి కూడా ఇదే ప్రధాన కారణంగా మారింది. గతంలో కూడా ఇటువంటి తీర్పులను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. అందుకే ఈ రోజు సుప్రీంకోర్టు ఈ తీర్పు కొంత తమిళనాడు ప్రభుత్వానికి ఊరటనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.